మన అన్నమయ్య జిల్లాలో మొత్తం 23 బేస్ క్యాంపులు ఉన్నాయి, 2 బోట్ పార్టీలు ఉన్నాయి, 7 స్ట్రైక్ పోస్టులు ఉన్నాయి, 12 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టులు ఈ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వీళ్ళందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఈ అటవీ సంపదను సంరక్షించాలంటే ఇంకా మాకు ఎక్కువ సదుపాయాలు కావాలి అంటే ఎలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫారెస్ట్ బౌండరీ ప్రొటెక్షన్ జరగాల, ఫండ్స్ ఎక్కువ ఇవ్వాలా. సార్, కూలీలు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం అంతా కొట్టేసేసి తీసుకొని వెళ్తారు. వీళ్ళ వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఈ ఎర్రచందనాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత స్మగ్లింగ్ చేసిన తర్వాత స్మగ్లింగ్ని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఏం చేస్తారు సార్ దాంతో? అసలు ఈ స్మగ్లింగ్ అనేది ఒక నెట్వర్క్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారం రన్ అవుతుంది. ఈ కూలీలు అయితే ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు స్మగ్లింగ్ చేసిన మెటీరియల్ ఈ మీడియేటర్స్కు, తర్వాత నెట్వర్క్లో నెక్స్ట్ గ్యాంగ్కి అందిస్తారు. వాళ్ళు ఈ స్మగ్లింగ్ మెటీరియల్ను ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చైనా, మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దాంతో ఏం చేస్తారు సార్ అక్కడ? అంటే వాళ్ళకి కావాల్సిన ఏమన్నా, వాళ్ళకి దేనికి ఉపయోగపడుతుందో దానికి ఉపయోగపడుతుంది. ఆర్నమెంటల్గా యూజ్ చేస్తున్నారు, ఫర్నిచర్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ చేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్స్లో బంగారం ఎట్లా పెట్టుకుంటున్నామో వాళ్ళు ఫర్నిచర్, రెడ్ శాండర్స్తో చేసిన ఫర్నిచర్ వాళ్ళకి ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. స్మగ్లర్లు పగలు ఎక్కువగా వస్తూ ఉంటారా, రాత్రులు ఎక్కువగా వస్తూ ఉంటారా సార్? నైట్ టైం ఎక్కువ మూమెంట్ ఉంటుంది. నైట్ టైంలో ఇవి జంతువులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ చేయడంలో. పగులు పెళ్ళింగ్ చేసినా కూడా నైట్ టైము, డే టైం, ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ స్మగ్లింగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం పుష్ప సినిమా చూసాం, అలా ఆ రేంజ్ లో ఉంటుందా? అలాంటి ఇంతవరకు మనం సీజ్ చేసిన వెహికల్లో అంబులెన్స్లు పట్టుకున్నాము, పెట్రోల్ ట్యాంకులు పట్టుకున్నాము, ఆటోసు, ఐచర్ వ్యాన్లు, లారీలు ఇట్లాంటివన్నీ సీజ్ చేసినాం. అండ్ ఇది మీరు దేశ సేవగా భావిస్తున్నారా సార్? ఖచ్చితంగా అండి. ఇది ఎందుకంటే ఇదంతా అటవీ సంరక్షణ అనేది దేశ సంపద. దేశ సంపదను కాపాడుతున్నామంటే మనం ఖచ్చితంగా దేశ సేవ చేసినట్టే భావిస్తున్నాను. ఓకే, అండ్ ఫైనల్గా మీకు ఎంత బాధ్యత ఉందో మాకు కూడా అంతే బాధ్యత ఉంది సార్, మన సంపదని కాపాడుకోవడం. సో ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇది అటవీ అధికారుల బాధ్యత మాత్రమే కాదు, రాజ్యాంగం ప్రకారం కూడా ప్రతి పౌరుడు దేశ సంపద అంటే అటవీ సంరక్షణ కానీ, వన్యప్రాణుల సంరక్షణ కానీ ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని అటవీ శాఖ అధికారులకు సహకరించాలి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చెప్పాలి. వన్యప్రాణులు ఏదన్నా హంటింగ్ జరిగినా కూడా, లేకపోతే కన్నా ఎక్కడన్నా నేరాలు జరిగినా, ఉచ్చులు పెట్టినా, వలలు పెట్టినా అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్లన్నా స్మగ్లింగ్ జరిగినా కూడా అటవీ శాఖ అధికారులకు తమకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా అటవీ సంరక్షణలో, వన్యప్రాణులు కాపాడంలో పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.